18 సంవత్సరాల అమ్మాయి, చాలా అందగత్తి, ఇంకా పెళ్ళవలేదు. అదే ఊర్లో ఒక 22 సంవత్సరాల అబ్బాయి కోటీశ్వరుడు, ఆయనకి పెళ్ళవలేదు. పెద్ద ఒక A to Z ఎంపోరియం లేదా ఎగ్జిబిషన్ అలాంటిది పెట్టాడు. అందులో రూపాయి దగ్గర నుంచి ₹1,00,00,000 వచ్చే వరకు ప్రతి వస్తువు ఉంది, దొరకంది ఏదీ లేదు, ఇంకా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి షాపులు పెట్టేస్తున్నారు కదా చాలా చోట్ల, అలా పెట్టేశాడు. వచ్చిన వాళ్ళు ఎవరు ఖాళీ చేతితో వెళ్ళరమ్మా, ఏదో కొనుక్కొని వెళ్తారు. ఈ అమ్మాయి వెళ్ళింది, ఏం కొనుక్కోలేదు, వెళ్ళిపోతుంది. ఈయన బాధ కలిగింది. ఈయన నాళ్ళు అయింది ఎగ్జిబిషన్ పెట్టి, అందరూ ఏదో కొనుక్కున్నారు, నువ్వు ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నావు, నువ్వు డబ్బులు కూడా పోతే ఏం కావాలో నీకు కావాల్సింది పట్టుపో, నాకు ఏం వద్దు అంటుంది. నీ అలా అయితే కుదరదు అంటాడు. అయితే నేను అడుగుతాను ఖచ్చితంగా ఇస్తావా నీకు కావాల్సింది పట్టుపో, అయితే నువ్వు వచ్చే తీసిపోతానని చెప్పి శుభ్రంగా గుళ్ళో తీసి పెళ్ళాడేసింది. ఇప్పుడు ఎగ్జిబిషన్ అంతా ఎవరిది? మిగతా వాళ్ళు డబ్బులు ఇచ్చి ఒక్కొక్క వస్తువే పట్టుకెళ్ళారు. ఈ అమ్మాయి రూపాయి ఇవ్వలేదు. ఓనర్ గారు నువ్వు నా సొంతం అయిపోయింది. ఎగ్జిబిషన్ అంతా ఎవరి సొంతం అయిపోయింది? ఆవిడ సొంతం అయిపోయింది. ఈ లోకంలోని సంపదలని ఎవరో చెప్పండి, ఈసారి జగన్ మాత్రమే కదా, భగవంతుడికే కదా. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏమడగాలి? కొబ్బరికాయలు కొట్టి ప్రసాదాలు పెట్టి ఒక్కొక్కటి అడగడం కాదు. అమ్మ నువ్వే నా సొంతం అయిపో, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, తల్లి దయ లేకుంటే ఎన్ని ఉన్నా లేనట్లే. నువ్వు నా సొంతం అయిపోతే సమస్త సంపదలు నావేనమ్మా, మళ్ళీ అది కావాలి ఇది కావాలి అని అడగాల్సినటువంటి పని ఏంటమ్మా నాకు. నువ్వే నా సొంతం అయిపోతే అమ్మ మన సొంతం అయిపోతానమ్మా. మీకు యథార్థం చెప్తున్నాను, మన దగ్గర ఆస్తిపాస్తులు ఉండవు, మన దగ్గర బిల్డింగులు ఉండవు, మన దగ్గర ఏమీ ఉండవు, కానీ మనకి దేనికి రోడ్డు రాదు. ఏ సమయానికి ఏంటి కావాలో అది వచ్చేది ఆటోమేటిక్. యథార్థం 100% నేను గ్యారంటీ. ఎప్పుడు సరెండర్ అయిపోయి శరణాగతి దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యాత్ హరేదేవి నారాయణ నమోదు. నువ్వు అన్నిదా శరణో నాథ్ త్వమేవ శరణోమా తస్మాత్ కారణ భావన రక్ష మహేశ్వరి జగన్మాత జనార్దన అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరి కోసం అమ్మా, మనం ఆవిడ సేవలో ఉంటే మన బాధ్యతలు ఎవరు చూడాలి? ఆవిడే చూడాలి. అడిగే హక్కు మనకు ఉంటుంది. మనం అడగక్కర్లొద్దు, చెప్తాం అమ్మ ఇది సంగతి, ఏం చేస్తుందో ఆవిడ ఇష్టం, అంతే. ఆవిడ నడిపినట్టుగా వెళ్ళిపోవాలి. ఆ జ్ఞానం వచ్చేయాలమ్మా. ఇప్పుడే ఆవిడ ఈ స్థాయిలో కూర్చోవడానికి అర్హత కలుగుతుంది. పైపై మాటలు ఎవరైనా చెప్పదు, మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడపలు దాటవు. కనుక నేను అనుభవం అమ్మ, పుస్తకాలు చదివి జ్ఞానం కాదు ఇదంతా. గురువు గారు కూడా 360 పురాణాలు చెప్తే గురువుగారు అందులో 200 యజ్ఞం దగ్గర నాకు పరిచయం అయ్యారు. గురువుగారు పాదపట్నాన్ని ఆశ్రమం కట్టాక అప్పటి నుంచి పరిచయం. 1997 ఫిబ్రవరి 24న పరిచయం అయ్యాను గురువుగారికి. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వదలలేదు. దగ్గర 150 పైన పురాణాలు గురువుగారు కూడా సేవకి వెళ్ళాను నేను. ఆ బుక్ స్టాల్ ఒకటే కాదు, గురుగారి బాధ్యతలన్నీ నేనే చూసేవాడిని. ఇప్పుడు ఆశ్రమంలో కూడా ఎక్కువ బాధ్యతలు నా మీదే ఉంటాయి. అప్పాజీ వారిని నేను చూసుకునే వాళ్ళం. అప్పాజీ కంటే ముందు నేనే, ఆయన చిన్నపిల్లవాడు అప్పటికి. తర్వాత తీసుకొచ్చారు గురుగారు, అబ్బాయి ఉండాలి కదా అని. ఇంకిద్దరు ఒక అన్నదమ్ముల్లో ఉండేవాళ్ళం. బావా అని పిలుచుకునే వాళ్ళం. నన్ను బావ అనేవాడు, నేను బావ అనేవాడిని. గురువుగారు ఉన్నప్పుడు నేను భయపడేవాడిని, బావ అంటే గురుగారు తిడతారేమో అని. తనకు అలవాటైపోయి కొంత కంగారులో బావ అనేసివాడు పుసుక్కింది. నాకు టెన్షన్ వచ్చేది. అంత చనువుగా ఉండేవాళ్ళం అమ్మ. వాళ్ళ ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు, ఒకళ్ళ ఇంట్లో వాళ్ళు, అంత అలా ఉండేవాళ్ళం. కానీ మరి భగవంతుడు నిర్ణయాలు మన చేతులు ఏవీ లేవు. అన్నీ కాలం నిర్ణయితే జరిగిపోతుంటే ఆ జ్ఞానం ఉంది కనుక మన అన్నది తట్టుకుని నిలబడాలి, తప్పదు. ఇప్పుడు నేను ఒక్కనే అయిపోయాను అక్కడ. ఈ బాధ్యతలన్నీ నేను ఒక్కనే చక్కబెట్టుకోవాల్సి వస్తుంది. మిగతా వాళ్ళు చాలామంది ఉంటారు, మెయింటైన్ చేస్తారు, కానీ బాధ్యత అంతా ఎవరి మీద ఉంటుంది? నా మీద ఉంటుంది అన్నమాట ఎక్కువ బాధ్యత అంతా కూడా. అది ఏదైనప్పటికీ అమ్మదయ్య జగన్మాత. ఆ గురువుగారి కోసం గురువుగారిని వదిలిపెట్టకూడదని చెప్పి, ఆ గురువుగారి వల్ల ఈ రోజు ఇక్కడ కూర్చున్నానంటే, ఇన్ని మాటలు చెప్తున్నానంటే, మీ అందరూ ఇంత గౌరవిస్తున్నారంటే, ఇన్ని సన్మానాలు చేస్తున్నారంటే దానికి కారణం ఎవరు? గురువుగారు. ఆయన రుణం మనం తీర్చుకోలేము కనుక నేను నా జీవితాన్ని గురువుగారి సేవలో ఉండాలని చెప్పి పరిపూర్ణంగా అంకితం అయిపోయి చేయడం జరుగుతుంది అన్నమాట. ఇదంతా గురువుగారు అనుగ్రహం అని అంటాను నేను. అందుకనమ్మా సరే దేని గురించి చెప్తున్నానమ్మా ఇక్కడ? ఎలా అడగాలో ఎలా అడగకూడదో, ఏం అడగాలి దేవుడి దగ్గరికి వెళ్ళి, అమ్మ కోరికలు అడగండి, అడగొద్దని చెప్పను. ఎందుకంటే మనం మహాజ్ఞానులం కాదు, మన అవధూతులం కాదు, మన పెద్ద గురువులం కాదు, మహాభక్తులం కూడా కాదు, భక్తులు అంతే. మరి సంసార బంధాల్లో ఉండి తట్టుకోలేక అడుగుతాం కదా, అడగొచ్చు, తప్పలేదు, అన్నీ అడగండి. కానీ ఏది అడిగినా ఏది అడగకపోయినా, ఇవన్నీ తీరకపోయినా నీ దయ మాత్రం నాకు దూరం అవ్వకూడదమ్మా, నువ్వు నాకు కూడా ఉండాలమ్మా. ఈ ఒక్క మాట మర్చిపోకూడదు. శంకరాచార్య వారు అదే చెప్పారు. నరత్వం, దేవత్వం, నగవన, మృగత్వం, మసకత, పశుత్వం, కీటత్వం, భవత్ విహగత్వాది జనానం సదా త్వత్పాదాబ్ద స్మరణ పరమానందలహరిం విహారాసక్తం చేతు కిం తేన ఉపుష. అమ్మ నరుడిగా పుట్టినా, దేవతగా పుట్టినా, చెట్టుగా, పుట్టగా, జంతువుగా, కీటకంగా, దోమగా, మళ్ళీ జన్మ ఎలా ఉంటుందో మనకేం తెలుసమ్మా? ఏ జన్మ అంటే అవ్వచ్చుగాక. నన్ను ఎలా పుట్టించినా నాకు ఇబ్బంది లేదు. నన్ను మనిషిగారు పుట్టించమని అడగట్లేదు ఆయన. నన్ను డబ్బున్న వాడిగా పుట్టించమని అడగట్లేదు.
ఏం అడగట్లేదు. నీకు ఇష్టం నరత్వం, దేవత్వం, నగ, వన అంటే నగం అంటే పర్వతం, వనం అంటే చెట్లు, మసకత, దోమ, కీటకం, కీటత్వం ఏదైనా కావచ్చుగాక. కానీ నేను ఏ జన్మలో ఉన్నా నా హృదయం ఎక్కడ ఉండాలట? సదా పాదాబ్జ స్మరణ పరమానందాన్ని, నీ పాద పద్మాలు స్మరించుకుంటూ పరమానందాన్ని అనుభవిస్తూ ఉండాలమ్మా. నేను అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని చెప్పాడు. అది అడగాలట హృదయంలో. అమ్మ పరమేశ్వరుడు అంతటి వాడే మందస్సుతి ప్రభాపూర మధ్య కామేశ మానస. అమ్మవారి ఆ మనసంట ఆ ప్రవాహమట, అందులో అయ్యవారి మనసు వాలలాడుతూ ఉంటుందట. అమ్మవారి చిరునవ్వు ప్రవాహం అట, మందస్మిత ప్రభాపూర. ఆ చిరునవ్వు అనే ప్రవాహంలో పరమేశ్వరుడు వాలలాడుతూ ఉంటాడట. ఎంత ఇష్టం చాలు ఒకరిద్దరికి, ఒకరింటి ఒకరికి. అలా ఉండాలమ్మా. కనుకమ్మ ఈ నవ్వుకుంటూ చెప్తే ఎంత తత్వం వస్తుంది చూసారు ఇందులో. అవి పట్టుకోవాలి తత్వాన్ని, ఆ భక్తిని, ఆ ప్రేమని. అక్కడ దగ్గరికి వెళ్ళిపోవాలి దేవుడి దగ్గరికి. చెప్పుకోవటం కాదు, మన భావాలు కూడా అలాగే ఉండాలి. అదే ఆలోచనతో ఉండాలి, అదే జీవితం అయిపోవాలి. అప్పుడే దగ్గర అవుతుంది దేవుడికి. దేవుడు మనకు కూడా వస్తాడు. పొరపాట్లు మనం వదిలేసినా భగవంతుడు మనం వదలడు అనమాట. ఏమ్మా అందుకని ఏం చెప్పాను, ఒక సరదాగా నవ్వుతూ చిన్న కథ చెప్పుకున్నాం. అందులో ద్వారా ఇంత తత్వాన్ని, ఆధ్యాత్మిక బోధ చెప్పుకుంటున్నాం అనమాట. ఏం చెప్పాను, ఇలా అడగకూడదో చెప్పాను, ఇలా అడగాలో చెప్పాను. రెండు అర్థమయ్యమ్మా, మర్చిపోరు కదా. రేపు అడుగుతాను భవానీ గారిని. ఇప్పుడు దేవుని ఎలా చూడాలో చెప్తున్నాను. దేవుని ఎలా చూడాలో మా ఊరు వచ్చి నువ్వు చెప్తావా? మేము రోజు చూడట్లేదైతే బాగా అయితే కళ్ళజోడు పెట్టుకుని చూడమంటావేమో అనుకుంటున్నారా? అలా చూడటం కాదు. ఇప్పుడు దేవుణ్ణి ఎలా చూస్తున్నావు అనేది మనకి అందరికీ అర్థమైపోతాం. ఈ ఒక్క మాట పట్టుకోండి, భగవంతుడు దిగి రాబోదని నన్ను అడగండి. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే పూజించండి. మీరు అనుకున్న పనులు ఎందుకు రావట్లేదో తెలుసా? మనం చూసే విధానం బాగుండకే. ఎలా చూడాలి? ఒక అమ్మాయి ఎగ్జామ్కి వెళ్తుందండి. ఏం ఎగ్జామ్? ఆ రోజు కెమిస్ట్రీ ఎగ్జామ్ అట. ఆ రోజు అమ్మవారిని పూజించింది, బాగా పూజలు చేసి వెళ్ళింది. ఎగ్జామ్ బాగా రాయలేదు. ఏం చేద్దాం ఇప్పుడు? ఇంటికి వచ్చేసింది. కోపం వచ్చేసి అమ్మవారిని తీసే పక్కన బొట్టుంటే అందులో పారేసింది, పాత సామాన్లు బొట్టలు పారేసింది. మన్నాడు రెండో రోజు ఫిజిక్స్. ఆ రోజు ఎవరు పూజించింది? ఆంజనేయ స్వామిని పూజించింది. ఆ రోజు ఎగ్జామ్ బాగా రాయలేదు, మళ్ళీ ఒళ్ళు పడిపోయింది, ఆంజనేయ స్వామి బొట్టలో పారేసింది. మూడో రోజు తెలుగు ఎగ్జామ్. ఈ రోజు ఎవరు పూజించింది? వినాయకుని పూజించింది. ఎగ్జామ్ అదరగొట్టేసింది. 100కు 100 వచ్చేస్తే పాడు తగ్గుతుందేమో తప్ప అంత బాగా రాసింది. ఇంటికి వచ్చి శుభ్రంగా తలస్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుంది. జీడిపప్పు, కిస్మిస్ అన్నీ బాగా వేసి, మాకు అర్జునరావు గారు, మా వీరరావు గారు అనంతల పేరు ఎలా పెడుతున్నారు అలా అన్ని రకాలుగా వేసి శుభ్రంగా గణపతికి నివేదన చేస్తుందమ్మా. అన్నీ పెట్టింది, నివేదన చేస్తుంది. ముందు దూపం నైవేద్యం అంటారు కదా. దూపం భగవంతునికి, భక్తునికి అనుసంధానం, అంబికా దర్బారు బట్టి ఎత్తి వెలిగించేస్తున్నారు. అలా అమ్ముకోవడానికి అలా చెప్తారు. అగ్రత వెలిగితే దేవుడు వచ్చేస్తాడు ఏంటి? ఎటకారం కాకపోతే అది వ్యాపారం, అది పబ్లిసిటీ. మనం గురించి వెలిగించేస్తున్నాం. ముక్కులోకి వెళ్ళిపోయి క్యాన్సర్లు వస్తున్నాయి. అగరత్తులు ఎక్కువ వెలిగించుకోకండి. 2 అగరత్తులు వెలిగించండి. పీఠంలో కావాలంటే చూడండి, 2 బాక్సులు తెచ్చిపెట్టారు అర్జునరావు గారు. నేను 2 వెలిగిస్తాను. ఎందుకని? అగరత్తుల పొగ ఎక్కువ పీల్చకూడదు, ధూప్ స్టిక్స్ ఎక్కువ పీల్చకూడదు. సాంబ్రాణి ధూపం వేసుకోండి ఇంట్లో, మంచిది. పూర్వకాలు తలస్నానం చేయగానే సాంబ్రాణి ధూపం వేసుకునేవారమ్మ. అక్కడ జుట్టు ఊడిపోయేది కాదు, త్వరగా నెరిసిపోయేది కాదు. ఎంత సౌభాగ్యంతో ఉండేవారు, ఆరోగ్యం బాగుండేది. ఇప్పుడు ఎవరు వేయట్లేదు. పసుపు రాసుకునేవారు పూర్వకాలం ఆడవారు, రాసుకోవడం మానేశారు. బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతున్నారు, డబ్బులన్నీ అక్కడ తగలేస్తున్నారు. పసుపు రాసుకుంటే మీసాలు వచ్చేవి కాదు, ఇప్పుడు మీసాలు వచ్చేస్తున్నాయి. ఒకసారి వెళ్ళారంటే జీవితాంతం వెళ్ళవలసిందే బ్యూటీ పార్లర్కి. పసుపు రాసి యాంటీబయాటిక్ అమ్మ. నీటిలో తిరుగుతారు కదా, క్రిములు ఉంటాయి. పసుపు రాసుకోవటం వల్ల క్రిమి సంహారం అయిపో రోగాలు రాకుండా ఉంటాయి.